100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హలో ఎవ్రీబడి, ఉదయ్ శ్రీనివాస్ గా ఒక గ్రాఫిక్ డిజైనర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఒక సాధారణమైన వ్యక్తి అలా 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 పరిణితి చెందుతూ బన్నీ వాస్కా టాప్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం మనం ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో చూస్తూ వచ్చాం. సీన్ కట్ చేస్తే ఒక సహనశీలిగా, ఒక అజాత శత్రువుగా, ఏ సిచ్యువేషన్ అయినా సమయస్ఫూర్తితో హ్యాండిల్ చేసే మనలో ఒకడిగా ఉన్నటువంటి ఒక పర్సన్ అండ్ లుక్అప్ టు పర్సనాలిటీ ఈ రోజు షోలో గెస్ట్ గా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటికే నేను ఇచ్చిన ఈ క్వాలిఫికేషన్స్ అందరికీ అర్థమైపోయింది. హీఈస్ నన్ అదర్ దాన్ బన్నీవాస్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు సార్? సార్ ఎప్పుడు అంతా కామ్ గా, కంపోజ్డ్ గా ఏ సిచ్యువేషన్ అయినా బన్నీవాస్ ఇట్టే హ్యాండిల్ చేస్తాడు అని అంత స్థిత ప్రజ్ఞత మీకు ఎట్లా వచ్చింది సార్? ఏం చెప్తారు? మేబీ టూ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంగేజ్ అనుకుంటా అండి. దానివల్ల బాగా నలిగి ఓకే ఇవన్నీ చూసేసాం కదా అనే మేబీ అట్లాంటి యాటిట్యూడ్ వల్ల ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఏది ఎఫెక్ట్ చేయదా బన్నీవాస్ గారు? ఎఫెక్ట్ చేయడం అంటే అప్పుడు వస్తుంది కోపం, ఫస్ట్ 1 hour లో హాఫ్ అన్ అవర్ లో వస్తుంది. బట్ వెన్ దాని గురించి కొంచెం డీప్ గా మనం ఆలోచిస్తాము, దెన్ అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓపెన్ అయిపోయి ఓకే ఇది సిచ్యువేషన్ వీ హ్యావ్ టు ఫేస్, ఈ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు గో ఆన్, లేదా ఈ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ వీ గెట్ ద గ్రిప్. ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇంకా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మౌల్డ్ అవుతూనే తప్పితే దాని మీద ఇప్పుడు కింద మీద పడిపోయి చేసేదైతే ఏముండదు అక్కడ. అట్లా మాక్సిమం మీరు ఈ సిచ్యువేషన్స్ నుంచి నేర్చుకొని ఒక పర్సన్ గా ఇవాల్వ్ అయిన సిచ్యువేషన్స్ లైఫ్ లో చాలా చూసుంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ, ఏం చెప్తారు? యా అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ వస్తుంటే నేర్చుకుంటూనే ఉంటాం. బట్ నాకు ఎంగేజ్ లో వెరీ ఎంగేజ్ ఆఫ్ మై 20 years అప్పుడు మా ఫాదర్ది ఫైనాన్షియల్ స్ట్రెస్ హ్యాండిల్ చేయవలసి వచ్చింది. సో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఒక 1 year లోని ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. సో చుట్టాలు అవ్వచ్చు, లేదంటే మా ఫాదర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మా ఫాదర్ ఇది ఉన్న సిచ్యువేషన్ చూసి హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్ అట్ దట్ ఎంగేజ్. అంటే ఇంచుమించు కోర్స్ దగ్గర కానీ లేదా కేసెస్ దగ్గర కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏంటి, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఆ 1.5 year సిచ్యువేషన్ లో నాకు వచ్చింది. అక్కడ చాలా చూసాను లైఫ్ ఆ 1.5 year లో. సో 20 years లో మొత్తం జీవితాన్ని చదివేశారు. ఆ 20 years ఆఫ్ మై ఏజ్ ఆ 1.5 year లో మొత్తం లైఫ్ మీద మీ పర్సెప్షన్ మారిపోయింది. అక్కడ అంటే ఇట్ చేంజ్డ్ మై లాట్. గాట్ ఇట్. బన్నీవాస్ గారు, మీ కెరియర్ ఫాలో అవుతున్న ఎవరికైనా సరే అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఎలా ఉన్నారు అని అంటే ఎవరైనా సరే వెనకాల బన్నీవాస్ వెనకాల అల్లు అరవింద్ ఉన్నారు అనేది సుస్పష్టంగా అందరికీ తెలిసిన అంశం. ఈ నేపథ్యంలో జీవితంలో దేవుడు కొంతమంది మనుషుల్ని ఒక పర్పస్ కోసమే పరిచయం చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళ వల్ల లైఫ్ మారిపోతుంది దానికి మిమ్మల్ని చూసి, మీ అసోసియేషన్ విత్ అల్లు ఫ్యామిలీ చూసి నేను ఐఎస్ ఇది కరెక్టే అయి ఉండొచ్చు అని అనుకుంటాను. అలా కొన్ని డివైన్లీ పర్సన్స్ ఇన్ యువర్ లైఫ్ నేను అరవింద్ గారితో కాకుండా ఇంకెవరున్నారు? అరవింద్ గారితో కాకుండా అంటే దిల్ రాజు గారు, సుకుమార్ గారు, దే ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. నాకు కెరియర్ చేంజ్ చేయడంలో కానీ, లేదంటే నాకు ఇంకొక అదర్ స్టెప్ ఇవ్వడంలో కానీ, అపార్ట్ ఫ్రమ్ అరవింద్ గారు అండ్ బన్నీ, ఇద్దరు కాకుండా అయితే దే ఆర్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. అసలు అరవింద్ గారితో మీకు ఉన్న ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అంటే మా దాకా వచ్చేటప్పటికి అంటే నా పరిచయం విత్ బన్నీ గారు బ్రదర్ బాబీతో అక్కడ నుంచి యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ వన్. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడి దాకా వెళ్ళిందంటే బన్నీ గారు ఏ ఇంట్లో ఉండాలో, ఏ ఫోన్ వాడాలో, ఏ కార్ లో వెళ్లాలో అంతా అరవింద్ గారు సొంత కొడుకులాగా జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక పెద్ద కొడుకు లెక్క అనేంత స్థాయికి ఎదిగింది. అది బయట ఉన్న మిత్. అవునా? బన్నీ గారు అనేది హీస్ ఎ వెరీ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆయన డెసిషన్స్ గానీ, లేదంటే ఆయన ఎలా ఉండాలనుకునేది ఇది ఏంటంటే హీస్ ఫ్రమ్ ఎస్పెషల్లీ లాస్ట్ 10 years హీస్ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఎవాల్యుయేట్ అయిపోయిన పర్సన్. ఆయన దానికి ఏంటంటే ఆయన చదివిన బుక్స్ కానీ ఇట్లో చూస్తే ఏంటంటే హీ హాజ్ వెరీ క్లియర్లీ ఐడెంటిఫైడ్ హిస్ పర్సనాలిటీ. తను ఎలా ఉండబోతున్నాను, నెక్స్ట్ 5 years లో తను ఎలా ఉండబోతున్నాను అనేది కూడా ఈరోజు క్లియర్గా ఉంటాడు అతను. సో ఇదంతా బయట ఏంటంటే ఏదో అరవింద్ గారు చూసుకుంటారు, బన్నీవాస్ గారు చూసుకుంటారు అనేది మిత్. అంటే మీరు
మీ పరంగా అరవింద్ గారు మిమ్మల్ని సొంత కొడుకులా అడాప్ట్ చేసేసుకున్నారు అన్నది ఒక వర్షన్ అయితే, ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగింది. ఓకే అండి. లేదండి, 100% ఆ ఇంట్లో అయితే మాత్రం వాళ్ళ ముగ్గురు అబ్బాయిలతో పాటు నన్ను ఈక్వల్ గానే చూస్తాడు. దాంట్లో అసలు డౌటే లేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి లైఫ్ లో. అయ్యో ఒక పాయింట్ లో ఎవరో తెలియని వ్యక్తి అలా క్లోజ్ అయిపోయి ఈ రోజు ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయినందుకు గాను మీ సక్సెస్ గా చూస్తారా, లక్ అనుకుంటారా? లక్ అండి, అది ప్యూర్ లక్ అండి. హంబుల్ ఆన్సర్ తెలుసా సార్ ఇది? లేదు, ఇట్స్ ప్యూర్ లక్. ఇదేదో నా గ్రేట్ దీని వల్ల వచ్చింది, నా కష్టం వల్ల వచ్చింది అంటే తప్పది. చాలా కష్టపడే వాళ్ళు, నాకన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళు, నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర. ఇవన్నిటిలో మించి నేను ఒక స్టెప్ ఆయన దగ్గరికి వెళ్ళగలిగి ఈ రోజు ఇట్లా ఉన్నానంటే ఇట్స్ ఎక్కడో నా టాలెంట్ అన్నిటితో పాటు ఇది కూడా అంతే. ఎంత హంబుల్ ఆన్సర్ తెలుసా వాలివాస్ గారు? చాలా మంది ఒప్పుకోరు ఈ పాయింట్. నా హార్డ్ వర్క్, నా కష్టం ఇదే చెప్తారు కానీ చాలా హంబుల్ గ్రౌండెడ్ ఆన్సర్ అన్నమాట ఇది. లేదండి, అన్నిటితో పాటు ఇది అంతే. రైట్ సరే, ఇందాక మీరు చెప్పిన పాయింట్ కి కంటిన్యూషన్, బన్నీవాస్ గారు బన్నీ గారి పక్కన ఉండగా ఆయన ప్రాజెక్ట్స్ కంపోజ్డ్ గా ఉండడాలు, కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండడాలు జరిగింది. ఆయన టీం ఎప్పుడైతే ఉన్నారో పక్కన, అంటే బన్నీవాస్ గారు పక్కన లేకపోతే ఎక్కువ కాంట్రవర్సీస్ చుట్టుముడుతున్నాయి అల్లు అర్జున్ గారిది అన్నది అది మిత్ అంటారా, లేకపోతే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? వుడ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ దట్? బికాస్ మీరు ఒక రైట్ హ్యాండ్ లాగా బన్నీ గారికి. అంటే అండి, 2016 తర్వాత వెన్ ఐఎమ్ గ్రోయింగ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన నేను మాట్లాడుకున్న తర్వాత వీ హ్యావ్ డెవలప్ టీమ్ ఫర్ హిమ్. ఎగ్జాక్ట్లీ, ఆయన టీమ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏదన్నా బాగా ఇంపార్టెంట్ విషయం వస్తే, లేదంటే ఏదైనా బాగా ఇది వాసు హ్యాండిల్ చేస్తాడు ఆయనకి ఇచ్చేయండి అన్నప్పుడు నాకు చెప్తారు జనరల్. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇప్పుడు ఆయన పక్కన ఎవరో ఉండి ఆయన్ని చేసే స్టేజ్ అయితే మాత్రం ఆయన ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years నుంచి కాదు. అది వెరీ వెరీ క్లియర్. వెరీ ఎట్లా చెప్తాను, వెరీ ఆయన థింకింగ్ కానీ ఆలోచన కానీ చాలా, ఎస్పెషల్లీ 2011 నుంచి అయితే మాత్రం వేరే లెవెల్లో వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఏంటంటే ఆయనకైనా డెవలప్ అవుతూ వెళ్ళాడు ఆయన, ఒక పర్సనాలిటీగా కానీ ఒక దీంట్లో కానీ. ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ ఏంటంటే, మీరు చూడండి ఎనీ స్టార్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ అవుతాయి, 200% అవుతాయి. అట్లాగే ఈయన పీక్ స్టేజ్ లోకి వెళ్తున్నప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఒక సక్సెస్ తో పాటు నెగిటివిటీ అంత వస్తుంది. అండ్ ఒక సక్సెస్ లో పెద్ద స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా మామూలు ఫైర్ అవ్వాలి. సో ఆ ఫైర్ అట్లాంటి అయినప్పుడు ఏంటంటే పక్కన మాలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉపయోగపడుతుంది తప్పితే. బట్ వాట్ ఎవర్ హీ డిజైన్ ఈజ్ ఓన్. అది దాంట్లో వాళ్ళ ఫాదర్ది కానీ నాది కానీ ఇవన్నీ కూడా వీఆర్ హెల్ప్డ్ హిమ్. బట్ ఓన్ డిజైన్ అయితే మాత్రం ఆయనదే. సో మీరు పక్కన ఉన్నా పక్కన లేకపోయినా ఆయన ఇండివిజువాలిటీ, ఆయన చరిష్మా, ఆయన హార్డ్ వర్క్, ఆయన ప్లానింగ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హిజ్ ఓన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకా నేను లేకపోతే ఇంకా ఫాస్ట్ ఉంటాడు ఆయన. ఇంకా ఏంటంటే నేను జనరల్లీ ఏం చేస్తానంటే ఆయన్ని స్లో చేస్తాను. అంటే నాకున్న భయాలు, నాకున్న అప్రహాన్సెస్ తో, నాకున్న ఒక మిడిల్ క్లాస్ భయాలు, మనకు మిడిల్ క్లాస్ కి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఆ మిడిల్ క్లాస్ నుంచి పెరిగినోడిని కాబట్టి నా భయాలు ఇట్లకి కొన్ని డేర్ చేయలేదు. అంటే ఇప్పుడు గమని ఆయన చాలా స్ట్రైట్ గా చెప్తాడు ఏ విషయం అన్నా సరే. ఒక నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. నేను అలా చెప్పలేను. చాలా బయాస్, చాలా బ్యాలెన్స్ గా డిప్లొమాటిక్ గా వెళ్తాడు. అది ఆయనకు నచ్చుతుంది. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఇది నచ్చలేదు అన్నప్పుడు నువ్వు నచ్చలేదని చెప్పు. అది లేదని అవతల వాళ్ళు గమనిస్తారు. నువ్వు అటు ఇటు కాకుండా చెప్తున్నప్పుడు ఆడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇట్స్ బెటర్ ఒక నిమిషం హర్ట్ అయినా కూడా నెక్స్ట్ మినిట్ లో ఆడికి క్లారిటీ వస్తుంది. నువ్వు నో చెప్తానికి జంకి నువ్వు మధ్యలో అడ్జస్ట్ చేస్తా చూసి అవతల ఏంటంటే నీలో జెన్యూనిటీ ఫీల్ అవ్వడు. అట్లీస్ట్ నో చెప్పినప్పుడు తిట్టుకున్నా కూడా తర్వాత నీకు చేయాలనుకున్నప్పుడు నువ్వు చెయ్యి. ఆ రోజు అతను అర్థం చేసుకుంటాడు. ఈ క్వాలిటీని మీరు కూడా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశారా? చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను ఇన్ఫాక్ట్. బట్ అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మళ్ళీ అవుతాడు, ఎక్కడ హర్ట్ అవుతాడేమో అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పడం అలవాటు అవుతుంది. ఒరిజినల్ గా వస్తున్నాను తప్పితే ఆయనలాగా ఆయన ఏంటంటే కొంచెం చాలా స్ట్రైట్ గా ఉంటాడు ఆయన ఆ విషయాల్లో. ఆల్వేస్ దట్ ఈస్ వెరీ సేఫ్ అండి. అలా ఉన్న వాళ్ళు చాలా ప్లెయిన్ హార్టెడ్ ఉంటారు. హీస్ నచ్చింది నచ్చలేదు అన్నదుకునే మాట్లాడతారు తప్పితే ఆయన వయా బ్యాలెన్స్డ్ తక్కువే.
రైట్. తండేల్ మూవీకి సంబంధించి Hmm. బనివాస్ గారు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా Hmm. ఇట్ గాట్ పోస్ట్ పోన్ టు Feb 7th. Hmm. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి రిజల్ట్స్ చూసిన తర్వాత Hmm. ఎస్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని ఫీల్ అవుతున్నారా? 100%. దాంట్లో అసలు ఎందుకంటే వీ వాంట్ థియేటర్స్ వెరీ క్లియర్, గుడ్ థియేటర్స్. ఆ కాంపిటీషన్ వెళ్ళుంటే 100% మేము అనుకున్న థియేటర్లు అంత మంచి థియేటర్లు దొరకవు. ఇప్పుడు మా గ్రిప్ ఉన్న ఏరియాలో దొరుకుతాయి, కానీ మా గ్రిప్ లేని ఏరియాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా గ్రిప్ ఉన్నాయి 2 ఏరియాలు. సో 100% ఏంటంటే డెఫినెట్ గా మేము అనుకున్నట్టయితే రిలీజ్ చేయలేకపోదు. అందుకని చెప్పి ఇట్స్ బెటర్ టు హోల్డ్ అంత కాంపిటీషన్ లోకి వెళ్ళే కన్నా. సంక్రాంతి సినిమాలు అని అంటే Hmm. ఒక ఎక్స్పెక్టేషన్, డెఫినెట్లీ హాలిడే సీజన్, Hmm. అందరూ వాచ్ చేస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో తండేల్ ఒక స్టాండ్ అవుట్ సినిమాగా ఉండుండేది. Hmm. ఎవరి సినిమాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. Hmm. ఈ థాట్స్ ఉన్న పాయింట్ లో Hmm. అక్కినేని ఫ్యామిలీకి ఒక హిట్ పడడం అవసరం. నాగ చైతన్య గారు డెస్పరెట్ గా ఉన్నారు హిట్ కోసం. అండ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అని విన్నాము ఈ సినిమాలో. Hmm. సినిమా పోస్ట్ పోన్ చేద్దాము అన్న థాట్ ని ఆయన కూడా అప్రిషియేట్ చేశారా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒప్పుకోలే. ఒప్పుకోలేదంటే ఫస్ట్ మేము అనుకున్నది యాక్చువల్లీ డిసెంబర్ లో అనుకున్నాం. డిసెంబర్ కి సినిమా మాకు కంప్లీట్ అవ్వలేదు. టు బి హానెస్ట్ కంప్లీట్ అవ్వలేదు. అప్పటికి సీరియల్ కానీ ఈ కానీ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత పొంగల్ అనే ప్రపోజల్ వచ్చింది. వీ నెవర్ సెడ్ ఇట్స్ పొంగల్, దెర్ ఇస్ ఎ ప్రపోజల్. ప్రపోజల్ వచ్చినప్పుడు పొంగల్ బెటరా అవుట్ ఆఫ్ ద పొంగల్ బెటరా అన్నప్పుడు వీ ప్రిఫర్ అవుట్ ఆఫ్ ద పొంగల్. అచ్చా, అదే ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ గా మా డెసిషన్ ఆయన రెస్పెక్ట్ చేశారు. సూపర్ అసలు. కానీ సార్ ఫస్ట్ ఫిల్మ్ యూ ప్రొడ్యూస్డ్ వాజ్ విత్ నాగ చైతన్య గారు. 14 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా ఆయనతో చేస్తున్నారు, అది కూడా భారీ సినిమా. Hmm. ఆ సినిమాలో మొత్తం ప్రాణం పెట్టి చేశారు అన్నది టాక్ నడిచిపోతుంది. Hmm. టెక్నీషియన్స్, అదర్ టీమ్స్, మీరు కష్టపడడం ఇవన్నీ పక్కన పెడితే నాగ చైతన్య గారు వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ఫిల్మ్. ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్నంత ప్రాణం పెట్టి చేశారు సినిమా. అన్ని సినిమాలు చేస్తే ఈ సినిమాకి ఎక్కువ డెడికేషన్ అన్నది బయటకు వచ్చింది. Hmm. ఈ నేపథ్యంలో మీకు ఇది పేబ్యాక్ సినిమానా గ్రాటిట్యూడ్ పరంగా, Hmm. లేదా యూ ఆర్ లైక్ ప్రాపర్ ప్రొడ్యూసర్, బిజినెస్ ఆలోచించాలి, థియేటర్స్ ఆలోచించాలి, స్టాండర్డ్స్ ఆలోచించాలి, ఆ రకంగా నడిచిన సినిమానా? అరవింద్ గారి గురించి ఆలోచించినప్పుడు ఏమో బిజినెస్ ఆలోచించాలనుకుంటారు. వెన్ ఐ లుక్ ఇన్ టు ద చైతన్య గారు, లేదు నాకు ఈయన ఫస్ట్ సినిమా ఇచ్చారు కదా, ఈ సినిమాతో ఏదో ఒకటి ఆయన మీకు ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఐ టోల్ ఇది 100% 100 crores క్లబ్ లో మీరు అనౌన్స్ చేశారు అందరి ముందర. చేశాను. డెఫినెట్ గా అది నేను సక్సెస్ అవ్వగలననే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది ఆ విషయంలో. ఒక్కొక్కసారి ఒక పాజిటివ్ అవర్ వచ్చేస్తుంది సినిమాకి సంబంధించి, కానీ కొంతమంది మనుషుల్ని కలిసినా గానీ. Hmm. అలా తండేలు డెఫినెట్లీ అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. Hmm. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి. Yeah. వాట్ ఈస్ దట్ ది బెస్ట్ పాయింట్ అబౌట్ తండేల్ అని? Hmm. మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది? కదా అంటే ఇది రియల్ గా జరిగింది కదా. Hmm. అంటే రియల్ ఒక లైఫ్ లో ఉండే రియల్ ఎమోషన్స్ నుంచి ఈ కథ వెళ్తూ ఉంటుంది. అండ్ మీరు కూర్చున్నప్పుడు 100% రాజు అండ్ బుజ్జితల్లి వీళ్ళిద్దరిని అయితే మాత్రం ఫీల్ అవుతారు థియేటర్ లో. అంటే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీ, ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకుని ఒక కథ కింద తయారు చేసిన కథ ఇది. అంతే తప్పితే ఇదేదో కూర్చుని రాసిన కథ అయితే కాదు. Hmm. ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఒక డ్రామా క్రియేట్ చేసిన వెళ్ళాం మొత్తం. Hmm. సో అండ్ వింటున్నప్పుడే నిజంగా అంటే ఇప్పుడు సినిమాలు ఎక్కడి నుంచో ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటారు కదా, ఇదైతే ఒక నిజంగా వాళ్ళ కథ వింటున్నప్పుడు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ వింటున్నప్పుడు అయితే నాకు నిజంగా ఒక సినిమా కనిపించింది. రియల్ లైఫ్ లో కూడా ఇలా జరుగుతుంది అనేది. సో ఒక రియల్ లైఫ్ లో జరిగింది ఒక సినిమా కింద ఉంది కాబట్టి ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్ ఇది ఆడుతుంది అని చెప్పి. మనసులోంచి వచ్చిన మాట అది. అంతే. అంతలా కనెక్ట్ అయిపోయారు మీరు. లేదు ఈ కథ కదా బాగా కనెక్ట్ అయ్యాను. ఎలా చూస్ చేసుకుంటారు బనివాస్ గారు? మీరు ప్రొడ్యూస్ చేయాలంటే సినిమాల్ని Hmm. మార్కెట్ పరంగా ఆలోచిస్తారా? అంటే కమర్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? Hmm. స్టార్ కాస్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? కథకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారా? 3 కలిపి చేస్తాము అన్నది ఒక డిప్లొమాటిక్ ఆన్సర్. జనరల్ లైఫ్ డిప్లొమాటిక్ బట్ అంటే నాకేంటంటే కేస్ టు కేస్. ఇప్పుడు కొన్ని కథలు ఉంటాయి, ఇప్పుడు ఆ కథలకి ఏంటంటే మోర్ దెన్ కాస్టింగ్ కన్నా కూడా మంచి లొకేషన్స్ కావాలి, మంచి మ్యూజిక్ కావాలి, మంచి టీమ్ కావాలి. అట్లాంటి ఏంటంటే ఓ పెద్ద కాస్టింగ్ వెళ్ళకుండా ఒక సింపుల్ గానే నీట్ గా క్యూట్ గా వెళ్ళిపోతాం. ఇప్పుడు తండేలు ఉంది, తండేలు కంపల్సరీ కాస్టింగ్ కావాలి, కథ ఉంది, కథ ఉంది, బట్ కాస్టింగ్ కావాలి. ఇప్పుడు ఇంత బడ్జెట్ కి నాకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నేను కొత్త మీద తీయలేను ఈ సినిమా 100%.
కమర్షియల్ గా కొత్త మీద తీస్తే ఎంత బాగా ఆడినా కూడా ఈ ఈ సినిమా డిమాండ్ చేసే డబ్బులు అయితే నాకు రావు. సో విల్ చూస్ అకార్డింగ్ టు ద కేస్ టు కేస్. ఈ సినిమా సంబంధించి Hmm. ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశారు చెప్పండి. కథ బాగుంది అన్నారు డెఫినెట్ గా. ఈ కథ బాగుంది, బట్ అవన్నీ క్రియేట్ చేసి సీజీలో అవన్నీ క్రియేట్ చేసినప్పటికీ బడ్జెట్ డెఫినెట్లీ విల్ టేక్ 70 crores. అది సో ఈ సినిమా బడ్జెట్ 70 crores. 70 crores ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. సో డెఫినెట్ గా ఏంటంటే 70 crores అచీవ్ అయ్యే కాస్టింగ్ నాకు కావాలి అండ్ అంత టెక్నీషియన్స్ కావాలి. ఫస్ట్ జనాలు ఈ సినిమాని ఏంటంటే బిలీవ్ చేయాలి అంటే డెఫినెట్ గా మంచి కాస్టింగ్ కావాలనేది ఆ రోజే ఫిక్స్. డెఫినెట్ గా ఇదేదో మనం కొత్త వాళ్ళతో అయితే వెళ్ళలేము ఈ కథ అనేది. దానికి తర్వాత సాయి పల్లవి గారికి చెప్పిన తర్వాత మన చైతన్య గారిని అప్రోచ్ అయ్యాను. ఇట్లాగేంటంటే అందరూ, బట్ గుడ్ థింగ్ ఏంటంటే చెప్పినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ తో అందరి దగ్గర ఓకే అయిపోయింది. అంటే ఆప్షన్స్ అనుకున్నారా? ఈవిడ కాకపోతే నెక్స్ట్ ఎవరు, చైతన్య గారు కాకపోతే నెక్స్ట్ ఎవరు, వాళ్ళు ఒప్పుకోకపోతే కుదరకపోతే అన్నట్టు ఆప్షన్స్ అనుకున్నారా? అంటే ఆప్షన్స్ అని కాదు కానీ లైక్ ఈ కథ చాలా మందికి మామూలుగా ఫ్రెండ్లీగా కలిసినప్పుడు అది చెప్పినప్పుడు అయితే చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఈ కథ ఇంప్రెస్ అయ్యి అందరు మాత్రం అడిగేవారు ఎవరితో చేస్తున్నావు ఏంటి అనేది మాత్రం. మీకు ఫస్ట్ వచ్చిన ఆప్షన్స్ ని అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఒప్పేసుకున్నారా? యా, చైతన్య గారికి ఇది బిఫోర్ ఆయన 1.5 years బ్యాక్ కి మామూలుగా ఆయన వేరే ఇన్సిడెంట్ వెళ్ళినప్పుడు ఆయన చెప్పాను ఈ కథ. చెప్పిన తర్వాత 6 months తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆయన ఆ కథ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఫాలో అప్ చేశారు. అంటే ఆయనే ఫాలో అప్ చేశారు. ఏదండి, ఆయనే ఫాలో అప్ చేశారు. ఆయన గుర్తు తెచ్చుకుని ఒకసారి వాసా కథ చెప్పావు కదా, అది ఉంది కదా గమ్మున అది 100% చాలా మంచి కదా అది, నువ్వు డైరెక్టర్ సెట్ అయినంటే ఫస్ట్ నాకు చెప్పాను. సో అయితే ఈ స్టోరీని పట్టి ఫాలో అప్ చేసిన క్రెడిట్ కూడా చైతన్య గారికి ఇవ్వచ్చు. అయితే 100% నాకన్నా ఎక్కువ ఆయన మెడికల్. బాబాయ్, ఆయన 2-3 సార్లు నాకు గుర్తు చేసేవారు ఆ కథ ఏం జరుగుతుంది ఎలా ఉంది, మంచి కథ అది డెఫినెట్ గా కొడతాం అనేది. ట్రెమెండస్ హార్డ్ వర్క్ అంట కదా సార్ రామచంద్ర అది గారు? మామూలు హార్డ్ వర్క్ అది. అంటే నాకు తెలిసిన 1-2 ఉన్నాయి, మీరు చెప్తే ఇంకా ఓహో ఈ లెవెల్లో హార్డ్ వర్క్ చేశారా అని అనుకోవచ్చు. ఈ ఫస్ట్ సినిమా- డౌట్ నేను ఆయన అడిగింది ఏంటంటే, సార్ ఫిక్షన్ మ్యాన్ కింద హౌ యూ వాంట్ టు బి, మీరు మీకు మీలా అంటే నువ్వు వదిలేసేయండి, అది యాక్టర్ గా నేను ఫిషర్ మ్యాన్ గా కనబడతావు అనేది నా బాధ్యత. ఈ కథ నువ్వు ఎంత నమ్ముతున్నావో నాకు తెలుసు. నీకేదైనా డౌట్ ఉన్నప్పుడు నన్ను నా లుక్ చూసిన తర్వాత నీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడుగు. అప్పటి వరకు నువ్వు అసలు దీని గురించి సబ్జెక్ట్ వదిలేసాను. నాకు లోపల ఎక్కడ ఏంటంటే ఈయన సిటీ బోర్న్ అండ్ బ్రాటప్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఏంటి అంటే పాపం ఈ వెంట ద విలేజెస్ వెళ్ళాడు ఆయన. అక్కడ చాలా మందిని కలిసాడు, చాలా మందిని తెప్పించుకునేవాడు ఆయన. తెప్పించుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. వీళ్ళు ఈ 21 ఫిషర్మెన్స్ ఎవరు ఉన్నారు దాంట్లో 5-6 2-3 సార్లు కలిసారు ఆయన, 4-5 సార్లు కలిసి ఒకసారి కారులో వెళ్ళి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అంతా వెళ్ళి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ కారులో ఉండే ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా కూర్చుంటారు, ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన. మొత్తం హోంవర్క్ చేసి వాళ్ళ హెయిర్ స్టైల్, ఒరిజినల్ ఫిషర్మెన్లు కూడా ఈ స్టోరీలో పెట్టారా, ఉన్నారా? వాళ్ళకు మొత్తం త్రోట్ తీసుకున్నాం వాళ్ళని. అచ్చా, సినిమా అంతా ఉన్నది ఆర్టిస్ట్లే ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి బాడీ బిహేవియర్స్ గురించి కానీ ఇట్ల గురించి తెలియడానికి కానీ ఇవన్నీ కూడా త్రూ అవుట్ లో మాకు ఒక 2-3 టీమ్స్ అయితే మేము కూడా ఉంచుకున్నాం. కూడా ఉంచుకున్నారా? వాళ్ళు నటించారా? నటించలేదు, కూడా ఉంచుకున్నాం. అలాగే స్లాంగ్ మాస్టర్స్ ఉంచుకున్నాం, ఎందుకంటే మొత్తం శ్రీకాకుళం స్లాంగ్ ఇది మొత్తం. అట్లాగే ఏంటంటే ఆయన అయితే మొత్తం డెడికేట్ అయిపోయాడు. ఇంకా ఆయన పొద్దున్న లేచినా నిద్రపోయినా ఏం చేసినా కూడా లాస్ట్ 2 years నుంచి అయితే ఈ సినిమా మొత్తం. ఏదో ఒక సన్ లో నుంచొని ట్యాన్ అయ్యే ఒక సీన్ ఉంటే కంప్లీట్ గా ఆయన ఏ మాత్రం సన్ స్క్రీన్ రాసుకోకుండా ఎండలోనే నుంచొని చేశారు. అవునండి, ఆయన నాకు భయం వేసింది సార్, మీకు అది రేపు పొద్దున డాట్స్ పడతాయి, అది చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత అంటే లేదు ఐఎమ్ టేకింగ్ కేర్, డోంట్ వెరీ అని చెప్పేసి. అంటే చాలా గొడుగు ఉండేది కదా. జనరల్ గా ఏంటంటే మాకు హీరోలు ఎనీ ఆర్టిస్ట్ ఎవరున్నా సరే మేకప్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి సెట్ పెట్టుకుంటాను గొడుగు పెడతారు. బట్ ఆయన గొడుగు వద్దని తెలిసి నడి సముద్రంలో కూడా వద్దని మేము కంగారు పడి అలా కదా సీలోనో కొడుతుంది అది ఏంటంటే పర్లేదు నాకు అది తెలుస్తుంది కదా, నేను ఐ విల్ టేక్ కేర్ అనే పాప అంబ్రెల్లా వాడలేదు అసలు. ఎస్పెషల్లీ సాయి పల్లవి గారిని మీరు ఒక నెమలి లాగా ఈ సినిమాలో చూపించినట్టు అనిపించింది. ఆ లిరిక్స్ కి కానీ ఆవిడ డాన్స్ సీక్వెన్స్ కానీ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. షీ ఈజ్ లైక్ అ ప్రూవ్డ్ యాక్ట్రెస్ అండ్ ప్రూవ్డ్ డాన్సర్. పక్కన పెడితే ఆవిడకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఆ శివస్తోత్రం తాండవం సాంగ్ లో నాగచైతన్య గారిది ఇట్ వాజ్ అ ఫీస్ట్ టు ఐస్ అని వింటున్నాం. చాలా కసిగా చేశాడు. అంటే ఈ సినిమాని ఆయన చాలా పర్సనల్ గా తీసుకుని కసిగా చేశాడు. ఈ సినిమా నిజంగా ఓకే అపార్ట్ ఫ్రమ్ ద మా అందరికన్నా కూడా
ఒక ఆకలి అండ్ ఒక ఈ సినిమాతో నేను కొట్టాలి అనే ఒక కసి అయితే మాత్రం ఆయన డే 1 నుంచి ఉంది ఆయనతో. దానికన్నా ఈ సినిమా బాగా ఆడింది. తదాస్తు. తండేల్ సినిమాలో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పీరియడ్ ఎప్పుడన్నా అనిపించిందా అండి? సెట్ పరంగా గానీ, హార్డ్ వర్క్ పరంగా గానీ, వాట్ ఎవర్ మీకు? లేదు, ఈ సినిమా ఎవ్రీడే ఇస్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్. బికాజ్ ఎందుకంటే ఆ, ఇప్పుడు అక్కడ షూట్ చేసాం మ్యాంగ్లూర్ సైడ్. ఆ సముద్రంలో ఆ ఎండలో షూట్ చేయడం అంటే అసలు పాపం సాయంత్రం 4 అయినప్పుడు యూనిట్ అయిపోయేది. అట్లాంటిది నియర్లీ 35 to 40 days చేసాం అక్కడ ఆ ఏరియాలో. ఇంకా బీచ్ ఒడినా లేదంటే సముద్రం, ఈ రెండే. హ్యూమిడిటీ ఎంత ఉండేది సార్ హ్యూమిడిటీ అసలు? గానీ ఆ హీట్ గానీ అది అసలు మామూలు నరకం కాదు. బా. బట్ ఏంటంటే ఇంకా ఈవెన్ పాపం సంక్రాంతి కూడా రాకుండా అక్కడ ఉండిపోయి మా వాళ్ళు కంటిన్యూ అయిపోయారు. బా. అండ్ శాండ్ ఫైట్ ఉంటుంది దీంట్లో, అదేమో శాండ్ లో చేయాలి ఫైట్ మొత్తం. అవన్నీ కూడా అంటే ప్రొడక్షన్ వైజ్ వెరీ టఫ్ ప్రొడక్షన్. అందుకని ఎవ్రీడే ఇస్ ఏ ఛాలెంజ్ అండ్ ఫర్ us. మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు మాట్లాడితే Hmm. హౌ ఇస్ ఇట్ పర్ఫార్మింగ్? ఈ పాటికి బిజినెస్ అయిపోయి ఉండాలి కదా? ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ఏ లిటిల్ ఇంకా మాకు బ్రేక్ ఈవెన్ అవడానికి అయితే మాత్రం సినిమా హిట్ అవ్వాలి 100%. ఆ రిస్క్ అయితే మాకు తెలిసిందే తీసుకున్నాం ఈ సినిమాకి అయితే మాత్రం. ఓ పక్క ఒక చిన్న కార్నర్ ఆఫ్ ది హార్ట్ రిస్క్, Hmm. బట్ మాక్సిమం సినిమా కొట్టేస్తుంది 100% అంతే, అన్న అంతే. ఒక కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. లేకపోతే మీరు 100 కోట్ల క్లబ్ లో నాగ చైతన్య గారిని ఇన్వాల్వ్ చేస్తారని ఎట్లా చెప్తారండి అసలు? లేదండి, ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్ అండ్ డెఫినెట్ గా 100 crores క్లబ్ లో అయితే ఈ సినిమా వెళ్తుంది. వండర్ఫుల్ సార్. సార్, కమింగ్ బ్యాక్ టు ది రెగ్యులర్ సినారియో ఆఫ్ టాలీవుడ్ విచ్ హెస్ బిన్ హ్యాపెనింగ్, ప్రొడ్యూసర్స్ సంస్థలకు సంబంధించి ప్రొడక్షన్ హౌసెస్ మీద ఐటీ రైట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, Hmm. ఉన్న కలెక్షన్స్ ఎక్కువ చేసి చెప్తున్నారు, కేవలం ఆ ఫేక్ పబ్లిసిటీ జరుగుతుంది కాబట్టి రైట్స్ జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. Hmm. ఇది కూడా ప్రమోషన్ లో భాగమే అని ఇంకొంతమంది అంటున్నారు. సో క్లారిటీ ఇవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికీ తెలియదు ఏంటంటే ఈ రోజు ఫేక్ చేయడం అనేది కుదరదు. టికెటింగ్ వచ్చి మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు హిందీ తీసుకుంటే టోటల్ ఆన్లైన్, ఆల్మోస్ట్ 90% ఆన్లైన్ ఉంటుంది. ఇప్పుడు ఫేక్ చేస్తే 3%, 4%, 5% ఫేక్ చేయగలరు, కానీ అంతకన్నా కూడా ఎక్కువ ఫేక్ చేయలేరు. ఇంకా అలా కదని అడ్డంగా పోస్టర్స్ చేస్తే అది వేరే విషయం. అది అంటే బయటికి ఈ రోజు ఉన్న ట్రాన్స్పరెన్సీలోనే తెలిసిపోతుంది అండి. అసలు అది ఆపలేము కూడా. నిజంగా అలా అనుకుని ఫేక్ చేసినా కూడా రెండో రోజు చెప్పేస్తారు జనాలు, అసలు నేనే చెప్పక్కర్లేదు. బికాస్ ఆఫ్ ఆఫ్టర్ టికెటింగ్ ఇవన్నీ ఎప్పుడైతే ఆన్లైన్ అయిపోయినాయో టోటల్, ఎక్కడ కూడా మేము దాయడానికి